హాయ్ మిత్రమా, ఇది ఖచ్చితంగా ఆన్ పాసివ్కి రిలేటెడ్ వీడియో కాబట్టి నేను సగౌరవంగా ఈ విషయాన్ని అయితే మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం నో కరప్షన్ ఓన్లీ కరెక్షన్ అనే పదాన్ని మరొకసారి ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు, అలాగే డిపిడిపిఏ యాక్ట్, డిజిటల్ డాటా పర్సనల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాక్ట్ల వల్ల ఈ దేశానికి ఏం ఒరుగుతుంది, ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఏం ఒరుగుతుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా దేశ వ్యవస్థలో మార్పుకి ఈ చట్టాలన్నీ కూడా ఊతం అందిస్తున్నాయి అనేది అయితే వాస్తవం అండి. ఎందుకంటే ఈరోజు ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల అనేక రకాల డాటా సెంటర్లు పెరిగే అవకాశం విపరీతంగా ఉంది. ఈరోజు ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ సోషల్ మీడియా నెట్వర్క్ అండి. బిగ్గెస్ట్ సోషల్ మీడియా నెట్వర్కే కాకుండా బిగ్గెస్ట్ సోషల్ మీడియా నెట్వర్త్ని కలిగి ఉన్న సంస్థ కూడా మెటా. ఈ మెటా పేరు మనం ప్రీవియస్గా ఫేస్బుక్ అని మనందరికీ తెలుసు. ఈ ఫేస్బుక్ సంస్థ వాట్సాప్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని, మెసెంజర్ని కూడా కొనుగోలు చేసింది. ఎందుకు కొనుగోలు చేసింది అనే విషయాన్ని గనక ఈరోజు చాలామంది అవగాహన కలిగి ఉండొచ్చు, కలిగి లేకపోవచ్చు. ఒక్కసారి మనం దాన్ని గుర్తు చేసుకుంటే, ఎందుకు ఇన్స్టాగ్రామ్ని వీళ్ళు కొన్నారు, ఎందుకు వాట్సాప్ని కొన్నారు, ఇవి రెండు ఒకప్పుడు కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే. మరి ఎందుకు ఇంత ధనాన్ని పోసి ఈ రెండింటిని కొన్నారు ఫేస్బుక్ సంస్థ అయినటువంటి మెటా వాళ్ళు అంటే, దాని యొక్క ముఖ్య ఉద్దేశం డాటా. ఎవరి దగ్గర ఎక్కువగా డాటా ఉంది అంటే, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా రంగంలో ఫేస్బుక్ తర్వాత ఎక్కువ మిలియన్స్ ఆఫ్ పీపుల్ని కలెక్ట్ చేసుకుందండి. అంటే ఎక్కువ మంది పీపుల్ని కలిగి ఉంది. ఒకప్పుడు టిక్ టాక్ వచ్చింది, టిక్ టాక్ బ్యాన్ చేసాం. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అనేది ఎక్కువ మంది పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకుంది. దానికన్నా మెయిన్ ప్లేస్లో వాట్సాప్ అయితే ఉందండి. వాట్సాప్ ఎందుకు ఎక్కువ మందిని కలిగి ఉందో మనందరికీ తెలుసు. నిత్యం మనం లేచాక కనీసం రోజులో ఒక్కసారైనా వాట్సాప్ ఓపెన్ చేయని మొబైల్ అయితే లేదండి. అంత యాక్టివ్ పీపుల్ని కలిగి ఉన్న ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్స్లో వాట్సాప్ అయితే ఘనతని సృష్టించింది. దాంతో పాటుగా వాట్సాప్ ప్రతి మొబైల్లో 2 సిమ్లు అయితే ఉన్నాయండి. ఎప్పుడైతే జియో సిమ్ ఫ్రీగా ఇచ్చారో అంతకుముందు మనం డిఫరెంట్ నెట్వర్క్ వాడేవాళ్ళం. ఆ తర్వాత జియో సిమ్ సగం భారతీయుల దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత ఆ రెండో సిమ్ ఎవరు కూడా వదిలేయలేకపోయారు. బికాస్ ఎందుకంటే అప్పటి వరకు మనకి ఉన్నటువంటి ఆధార్ కార్డు కానివ్వండి, లేదు అంటే మిగతా వాటి అన్నిటికీ కూడా మనం లింక్ చేస్తున్నాం. మన ప్యాన్కి, మన ఆధార్కి లింక్ చేస్తున్న నెంబర్ కాబట్టి ఎక్కువ మంది దాన్ని వదలకుండా 2 వాట్సాప్ని అయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వాడుతున్నారు. అందులో ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు. అందులో నేను ఒకడిని. మీలో ఎంతమంది 2 వాట్సాప్ వాడుతున్నారో తెలియచేయండి. ఈ విషయం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఇక్కడ గణాంకాలు కనుక ఒకసారి గమనిస్తే విస్తుపోయే నిజాలు మీ మదిలో ఒక మంచి ఆలోచనను రేకించే విధంగా ఈ వీడియో ఉంది. అందుకే నేను చెప్తున్నాను, ఈ విషయాలు మీరు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతారో డాటా ప్రొటెక్షన్ యాక్ట్ ఎవరికి ప్రాబ్లం, ఆన్పాస్ సంస్థ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనే విషయాలు మీ అందరికీ అర్థమవుతాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 170 బిలియన్లు ఈ యొక్క ఫేస్బుక్ యొక్క వాల్యూ అండి. కానీ $19 బిలియన్, $19 బిలియన్ అంటే చిన్న డబ్బు కాదండి. మీకు చెప్తాను, వివరంగా వినండి. వాట్సాప్ని ఫేస్బుక్ అయినటువంటి మెటా సంస్థ $19 బిలియన్ కొనిందండి. అంటే ఒక్కొక్క కస్టమర్ మీద $43 వాళ్ళు ఖర్చు చేశారు. అర్థం చేసుకోండి, విక్రమ్ పేరు మీద $43. ఈ వీడియో ఎవరైతే వింటున్నారో మీ ఒక్కొక్కళ్ళకి కూడా $43 చొప్పున మన యొక్క డాటాని వాట్సాప్ సంస్థ మెటాకి అమ్మేసింది. అర్థమైంది కదా డాటా బిజినెస్ అంటే. ట్విట్టర్ ఏమైనా తక్కువ? ట్విట్టర్ ఏకంగా $30 బిలియన్ కొన్నది. మార్కెట్లో ఉన్న దానికన్నా ఎక్కువ డబ్బు పెట్టుకునింది. అంటే ఇంకా మీరు ఆలోచించండి, అట్లీస్ట్ వాళ్ళు $40 to $43 విలువ చేసి కొంటే ఒక్కొక్క పర్సన్ని ఫేస్బుక్, మరి ట్విట్టర్ వాళ్ళు ఎలన్ మాస్క్ అయితే దాదాపు ఇంకా ఎక్కువే పెట్టుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో ఈచ్ పర్సన్, ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది ఉన్నారు కదండి రీల్స్ చేసేవాళ్ళు, ఒక్కొక్కరికి కూడా $33 వాళ్ళకి ప్రైజ్ పడింది. అదే మీ ప్రజలకు ఇవ్వాల. ఎవరు తీసుకున్నారు? ఈ అప్లికేషన్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు డాటా బిజినెస్ అంటే ఇది, వాళ్ళు వీళ్ళకి అమ్మేశారు. దీన్నే డాటా బిజినెస్ అంటారు. మరి ఆన్పాస్ సంస్థ ఏం చెప్తుంది?
మేము డాటా బిజినెస్ చెయ్యము, మేము ఇలాంటి కార్యకలాపాలు చేయము, మేము వెబ్2 ప్లాట్ఫామ్ కాదు, మేము వెబ్3లోకి వచ్చాము, మేము డాటా బిజినెస్ చెయ్యము, మేము డాటా ప్రొటెక్షన్ చేస్తాము, మా దగ్గర ఉన్న వాళ్ళే కాదు మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడా ఖచ్చితంగా ఇన్నైన వాళ్ళందరూ విన్ అవుతారు అని చెప్పారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఈ కోణంలో ఆలోచించండి డియర్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులారా, ఈ కోణంలో ఆలోచించి చూడండి. ఒక్కసారి మీకు అర్థమైందా ఎంత డబ్బు పెట్టి డాటా బిజినెస్ జరుగుతుంది అని. అండ్ ఆన్పాసివ్కి ఇది సదవకాశం అండి. ఎవరైతే నో కరప్షన్ ఓన్లీ కరెక్షన్ అని చెప్పి వాళ్ళ పనిని వాళ్ళు యాక్యురేటెడ్గా చేస్తున్నారో వాళ్ళకి ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన కంపెనీ ప్రతిదీ సిద్ధం చేసుకుని వస్తుంది. ఈ ఒక్క ఇమేజ్ని అయితే చూడండి, క్లియర్గా గమనించండి. ఈ ఇమేజ్ని ఒక్కసారి గమనించండి. వాట్సాప్ యూజర్స్లో భారతదేశం చూసారా ఒక రౌండ్ తిరిగి వచ్చేసింది, భూమిని తిరిగి వచ్చినట్టు. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్న జనాభా కంటే వాట్సాప్ని వాడే యాక్టివ్ పీపుల్ అండి. వాట్సాప్ అంటే డౌన్లోడ్ చేయడం కాదు, నిత్యం ఏదో ఒక పని వాట్సాప్ ఓపెన్ చేసుకుంటూ చాట్ చేసుకోవడం, బిజినెస్ చేయడం, రకరకాలుగా చూస్తే 390 మిలియన్ పీపుల్ వాట్సాప్ యాక్టివ్ యూజర్స్గా ఉన్నారు. ఏది 2020, ఇప్పుడు డాటా ఇంకా రాలేదు. 2020 ఫోర్బ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 390 మిలియన్ పీపుల్ అయితే ఉన్నారండి. ఏమండి ఈ రకమైన బిజినెస్ భారతదేశంలో జరిగేటప్పుడు వాట్సాప్ వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడండి? వాట్సాప్ వాడికి ఓన్లీ వాట్సాప్ ఒకటే కాదు, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, తర్వాత ఫేస్బుక్ కూడా ఉంది. ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల వీళ్ళకు ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే డాటా సెంటర్ అండి. ఇప్పుడు వీళ్ళంతా కూడా డాటాని స్టోర్ చేయాలి. ఈ డాటా స్టోర్ చేయాలి అంటే ఎంత పెద్ద డాటా సెంటర్ కావాలండి. ఇప్పుడు మీరు అందరూ అర్థం చేసుకోండి, ఒక 100 మందితో పెళ్లి చేస్తే ఫంక్షన్ హాల్ ఎలా కావాలి, ఒక 10 మందితో పెళ్లి చేసుకుంటే మనకు ఫంక్షన్ హాల్ ఎలా కావాలి, 1000 మందితో చేస్తే పెళ్లి ఎలా కావాలి, 1,00,000 మందితో చేస్తే ఎలా కావాలి, కోటాను కోట్ల మందితో ఇతను వ్యాపారం చేస్తున్నాడు ఇప్పటి వరకు తెలివిగా. ఆ తెలివిగల వ్యాపారానికి డాటా ప్రొటెక్షన్ యాక్ట్ విఘాతం కల్పించబోతుంది. సో దీనివల్ల వీళ్ళకి మెంటల్ టెన్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఇంత డేటా సెంటర్ పెట్టాలి, డేటా సెంటర్ ఇండియాలో పెట్టాలి, ఇండియాలో ఒక పెద్ద ల్యాండ్ మళ్ళీ బై చేయాలి, అక్కడ మొత్తం డేటా అవి ఉన్నాయి కదా హార్డ్వేర్స్ అన్నీ కూడా సెటప్ చేయాలి. ఈరోజు ఇది చాలా పెద్ద భారతదేశానికైతే ఇది ప్లస్సేనండి. భారతీయుల సంగతి పక్కన పెడితే భారతదేశం జీడిపిలో విదేశీ కంపెనీలన్నీ ఈ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల ఇక్కడ డేటా సెంటర్లు పెట్టుకోవాలి. విపరీతమైన డేటా సెంటర్లు పెరుగుతాయి, విపరీతమైన డేటా సెంటర్లు ఈ సెక్షన్ల వల్ల. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ఇదైపోతున్నారనమాట. సో ఇలాంటప్పుడు కనుక ఆన్పాస్ వచ్చిందనుకోండి, ఆన్పాస్ ఓన్ డేటా సెంటర్ ఖచ్చితంగా భారతదేశంలో ఉండే ఉంటుంది. ఎక్కడుందో ఇంతవరకు చెప్పలేదు కాబట్టి మన పని మనం చేసుకెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది విక్రమ్కే ఇన్ని తెలిసినప్పుడు లీగల్ డిపార్ట్మెంట్లు పెట్టుకుని 200 దేశాల్లో వ్యాపారం చేయాలని ఐటీ రంగాన్ని శాసించబోయే వాళ్ళకి తెలియకుండా ఏముండదు కదా. పర్ మంత్ వచ్చేసరికి కొత్త యూజర్స్ కేవలం 4 దగ్గర నుంచేనండి. ఇండియా, బ్రెజిల్, యుఎస్ అండ్ ఇండోనేషియా నుంచి చూస్తేనే 75.4 మిలియన్ పీపుల్ వస్తున్నారంట. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 75 మిలియన్ పీపుల్ కొత్త వాళ్ళు వస్తున్నారు వాట్సాప్లోకి. అంటే మనకి ఇంటర్నెట్లో 800 కోట్ల మందిలో 500 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు కదా, ఇంకా 300 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా జాయిన్ అవుతున్నారు. సో మొబైల్ పెనిట్రేషన్ పెరుగుతుంది అనేది దీని అర్థం. ఇలాంటప్పుడు సరైన వాట్సాప్ టూల్ తీసుకొస్తే భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా మన ఆన్పాస్ తీసుకొచ్చే టూల్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. సరైన టైం అంటే నాకు తెలిసి ఏదైనా 6 నెలల్లో మీరు మంచి విషయాలు వింటారు. 6 నెలల్లో అంటే ఆన్పాస్ ఇది కాదు, గ్లోబల్ ఇన్ఫర్మేషన్స్ అంటే వాట్సాప్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా చట్టానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చచ్చినట్లు వీళ్ళు కట్టాల్సిన పెనాల్టీలు. ఇలాంటి సమయంలో మన ఆన్పాస్ వాట్సాప్ లాగా శాపో ఏదో ఒకటి ఉంటుంది కదా, మన అన్నీ ఉంటాయి కాబట్టి అలాంటిది ఏమైనా తీసుకొస్తే చాలా బాగా సక్సెస్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, ఇది మంచి తరుణం, మించని తరుణం. ఎందుకంటే నేను ఆలోచిస్తున్నదే ఇంత ఉంటే కంపెనీ ఆలోచించకుండా ఏముండదు. చూద్దామండి మంచి అప్డేట్స్. అంటే ఈ మంత్ మనం చూద్దాం, ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు కదా. అందరం కూడా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చక్కగా తెలుసుకుందాం. ఈ మంత్లో ఆ పెండింగ్ విత్డ్రాలు వచ్చి మనకు పడిపోయినాయి అనుకోండి, వెరిఫై కూడా వచ్చేస్తుంది. ఆ తర్వాత నుంచి ఎవ్వరు మనల్ని అంటానికి సరిపోరండి, నిజం.